బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించునుగాక. గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. దేవుడు ఈరోజు కూడా తన యొక్క ఆధ్యాత్మిక వర్తమానం చేత మనందరినీ దీవించునుగాక. అపోస్తుడైన పౌలు గారు తన యొక్క ఆధ్యాత్మిక కుమారుడైన ఫిలోమానుకు వ్రాసిన పత్రికలోని కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు మనం చూస్తూ ఉన్నాం. గత పాఠంలో 4వ వచనం నుంచి 6వ వచనం వరకు నేను చదివాను. మరొకసారి నేను చదువుతాను. తదుపరి ప్రార్థన చేసుకుని వచనం వెంబడి వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 4వ వచనం నుంచి 6వ వచనం వరకు నేను చదువుతున్నాను. నీ ప్రేమను గూర్చియు ప్రభు అయిన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు నేను విని నా ప్రార్థన యందు నీ నిమిత్తము విజ్ఞాపనము చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరం విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారుగుట అనునది కార్యకారి కావలయునని వేడుకొనుచున్నాను. మంచిది. ఈ వచనాల్లో ఉన్న ఆధ్యాత్మిక సత్యాలు మనం ధ్యానం చేసుకుందాం. దానికి ముందు నేను ప్రార్థన చేస్తున్నాను. తలలు వంచండి, కండ్లు మూసుకునండి, ప్రార్థనలో నాతో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు నాయన. పౌలు గారు ఫిలోమానుకు రాసిన పత్రికలోని ఆధ్యాత్మిక సత్యాలు మేము ధ్యానం చేస్తూ ఉన్నాం నాయన. ఇంతవరకు అనేక సత్యాలు మీరు నాతో మాట్లాడారు, నన్ను సరిచేస్తూ ఉన్నారు. మీ కుమారునికి స్వారూప్యంలో ఎదగాలని ప్రతిరోజు ఈ రీతిగా మమ్మల్ని సరిచేస్తున్న మీ కృపా విధానం కొరకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. బహుభయంకరమైన వేసవి కాలంలో ఉన్నాం ప్రభువా. మా ఆరోగ్యాలు భద్రపరచండి నాయన. ఫ్యాన్ లేకుండా నాయన, పైన సరైన కప్పు లేకుండా నాయన, ఈ తీవ్రమైన వేడిలో ఎంతోమంది పేదరికంలో ఉన్న ప్రియులు బాధపడుతూ ఉంటారు ప్రభువా. వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు నాయన. వారికి ఫ్యాన్ లేకపోయినా మీ చల్లటి గాలి వారికి అనుగ్రహించండి. వారి పేదరికంలో మీ ఐశ్వర్యాన్ని అనుగ్రహించండి ప్రభువా. బిడ్డలు పరీక్షలు వ్రాసారు, కొంతమంది ఎంసెట్ కొరకై సిద్ధపడుతున్నారు నాయన. 10th క్లాస్ బిడ్డలు పరీక్షలు వ్రాస్తున్నారు. ఇంకా ఆయా పరీక్షలు వ్రాస్తున్న బిడ్డలందరి కొరకై ప్రార్థన చేస్తున్నావు నాయన. ఈ రాత్రి ఫిలోమానుకు రాసిన పత్రిక ద్వారా మాతో మాట్లాడండి, మహిమ పొందండి. యేసయ్య నామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ అని నాతో చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. అపోస్తలుడైన పౌలు గారు ఫిలోమానుకు రాసిన పత్రికలో 4వ వచనం నుంచి 6వ వచనం వరకు ఇప్పుడే నేను చదివాను. ఈ 2-3 వచనాల్లో చాలా శ్రేష్టమైన అంశాలు ఉన్నాయి. నీ ప్రేమను గూర్చియు నెంబర్ 1. నెంబర్ 2, ప్రభు అయిన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగిన విశ్వాసమును గూర్చియు అని అంటూ పౌలు గారు ఫిలోమోను యొక్క గొప్పతనాన్ని శ్లాఘిస్తూ ఉన్నారు. అవును, ఫిలోమోను గారు సంఘంలో ఉన్నప్పుడు ఎంత ప్రేమ కనబర్చాడో ఆ ప్రేమను
పౌలు గారు పొంది ఉంటారు. ఆ ప్రేమను పౌలు గారు పొందారు కాబట్టి నీ ప్రేమను గూర్చి అని అన్నారు. అవును, మన యొక్క జీవితాలలో ప్రియులరా ఇతరులను ప్రేమించే లక్షణం మనం కలిగి ఉండాలి. ఎందుచేతనగా మన దేవుడు ప్రేమై ఉన్నాడు. గాడ్ ఈజ్ లవ్. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి తన అద్వితీయ కుమారుడైన యేసు ప్రభువారిని ఈ లోకానికి శరీరధారిగా పంపించి మన కొరకు సిలువలో తన ప్రాణాన్ని అర్పణగా ఇచ్చాడు. ఇది కొలవలేని ప్రేమ, కొలతలు లేని ప్రేమ. ఈ ప్రేమను గురించి పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో రాశారు. కాబట్టి అటువంటి ఉన్నతమైన ప్రేమను గూర్చి నేను చూచాను, నేను అనుభవించాను. నీ ప్రేమను గూర్చి తదుపరి ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగిన ప్రేమ మట్టుకే కాదు, నీకు కలిగిన విశ్వాసమును గూర్చి నేను విన్నాను. నా ప్రార్థన యందు నీ నిమిత్తము విజ్ఞాపనము చేస్తూ ఉన్నాను. నిన్ను బట్టి ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎంత గొప్ప అనుభవాలు పౌలు గారు ఫిలోమాను పట్ల ఆయన గ్రహించి ఆయన శ్లాఘిస్తూ ఉన్నాడు. అవును ప్రియులరా, మన తోటి వారిని మనము మెచ్చుకునే అనుభవంలోనికి రావాలి. కొంతమంది ఇక జీవితాల్లో మనం చూస్తూ ఉంటామండి, కొందరు పైకి వస్తూ ఉంటే వారువలేరు. ముఖం మీద బాగుగానే మాట్లాడవచ్చు, కానీ వాళ్ళు కొంచెం దూరం వెళ్ళిన వెంటనే వారిని విమర్శిస్తూ ఉంటారు. అది మంచి హృదయం కాదు. మన యొక్క జీవితాల్లో పైకి ఒకటి లోపల ఒకటి కాకుండా ఏదైతే మనం మాట్లాడతామో అదే జీవించేవారంగా, అదే చెప్పేవారంగా, అదే మన యొక్క జీవిత అనుభవంగా ఉండాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. మన విశ్వాసము చాలా దృఢంగా ఉండాలి. మనం అనేక జీవితంలో అనేక కష్టాలు నష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. వాక్యం వింటున్న ప్రియ పాప, నీ యొక్క యవన ప్రాయంలో చిన్న వయసులోనే వివాహం అయిపోయింది. చదువు అయిన వెంటనే వివాహమైంది, చదువు కాకముందే వివాహమైంది. నీకు అత్తగారింటిలో ఎలా మిసులుకోవాలో నీకు తెలియదు. అనేక పర్యాయాలు చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. అత్తగారు కొత్త, ఆడపడుచులు కొత్త, భర్తే కొత్త. ఈ క్రొత్త మనుషుల మధ్య ఈ యొక్క దాంపత్య జీవితం చాలా కష్టంగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో పాప ఎలా వినమాకు తండ్రిలా నేను చెప్తున్నాను, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైనా యేసు ప్రభువారి వైపే చూడడం నీ చిన్న వయసులోంచి నేర్చుకోమని నేను మనవి చేస్తున్నాను. ఇది చిన్నవారి గురించి నేను చెప్తున్నాను, పెద్దవారు కూడా ఇది అప్లై చేస్తుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఫిలోమాను గురించి పౌలు గారు రాస్తున్నాడు. నీ ప్రేమను గూర్చి మాత్రమే కాదు, నీకు కలిగిన విశ్వాసమును గూర్చి కూడా నేను విని నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అంత మాత్రమే కాదు, క్రీస్తును బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులను విశ్వాసమందు పాలివారొకట అనునది కార్యకారి కావాలని వేడుకొంచున్నాను. మన యొక్క జీవితాలలో ప్రియులరా, దేవుడు మనకు కొన్ని వరాలిచ్చాడు. పాడితేనే వరం అనుకోవద్దు, ప్రసంగం చేస్తేనే వరము అనుకొనవద్దు. ప్రతి శ్రేష్టమైన వరము అనగా ఫిలోమాను గారు ఆయన పాట పాడేవాడో లేదో మనకి తెలియదు, ఆయన ప్రసంగాలు చేసేవాడో లేదో మనకు తెలియదు. నా యొక్క ఉద్దేశ ప్రకారం ఏమిటి అనగా, ఫిలోమాను గారి యొక్క జీవితంలో ఉన్న శ్రేష్టమైన వరము ఏమిటి అనగా, తన ఇంటిని పరిచర్యకి ఇచ్చాడు. తను కూడా పరిచర్య చేసేవాడు. తన భార్యకు తన కుమారునికి పరిచర్య నేర్పాడు. వాక్యం వింటున్న
నా ప్రియ బిడ్డలారా, మన యొక్క జీవితాలలో ఇతరులకు కనబడే వరాలు ఉండేదానికంటే ఇతరులకు కనబడని వరము పరిచర్య, వరము అలవాటు చేసుకున్న వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అనేకులు మన దగ్గరికి వచ్చి ఏదైనా మనలో తలాంతుంటే మనను పోగొట్టడానికి అవకాశం ఉంది. ఇది సాతానిక కుయుక్తి. నిన్ను పొగిడి నిన్ను పాడు చేస్తాడు. అటువంటి పరిస్థితుల్లో ఆ ప్రభు వారిని ఘనపరచాలని నేను ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. 7వ వచనం, సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను. విశ్వాసులో ఉండవలసిన ప్రేమను గూర్చి ఈ వచనం మరొకసారి మనల్ని హెచ్చరిస్తుంది. 1, పరిశుద్ధుల హృదయాలు నీ వలన విశ్రాంతి పొందాయి. నెంబర్ 1. నెంబర్ 2, పరిశుద్ధుల హృదయాల్లో విశేషమైన ఆనందం కలిగింది. నెంబర్ 2. నెంబర్ 3, నీ యొక్క జీవితం ద్వారా పరిశుద్ధుల హృదయాలకు విశేషమైన ఆదరణ కలిగింది. ఆనందం కలగడం మాత్రమే కాదు, ఆదరణ కూడా కలిగినట్లుగా మనం చూస్తాం. ఈ రాత్రి సమయంలో వాక్యం వింటున్నా నా ప్రియ బిడ్డలారా, మన ప్రేమ నిష్కపటమైన ప్రేమగా ఉండాలి. స్వార్థపూరితమైన ప్రేమగా ఉండడానికి వీలు లేదు. కొరింథీయులకు రాస్తూ పౌలు గారు చెప్పాడు ఈ ప్రేమను గూర్చి. ఇంతకుముందే నేను చెప్పాను. మొదటి పత్రికలో 13వ అధ్యాయంలో ఈ ప్రేమ ఎటువంటిదో. ఈ కొరింథీయుల ప్రేమను బట్టి తీతు యొక్క ఆత్మ విశ్రాంతి పొందినట్లుగాను, పౌలుతో ఉన్నవారు ఆదరణ పొందినట్లుగాను కొరింథీయులకు రాసిన పత్రిక అనగా 2వ పత్రిక 7వ అధ్యాయము 13వ వచనంలో ఉన్నట్టుగా మనం చూస్తాం. వాక్యం వింటున్నా ప్రియ బిడ్డలారా, ఎవరి ద్వారా మీరు వాక్యం విని రక్షింపబడ్డారో వారికి మీరు ఆనందము కలుగు చేయాలి, వారికి ఆదరణ కలుగు చేయాలి. మీరు వాక్యాన్ని చెబుతున్నప్పుడు అప్పుడప్పుడు మీ ప్రక్కన వారు చెప్తారు, ఈయన ఎంత చక్కగా వాక్యం చెబుతున్నాడండి, ఈయన నా పరిచయంలో రక్షింపబడ్డాడు, ఎంత సంతోషంగా ఈ మాట చెప్తారు. అప్పుడప్పుడు నేను వాక్యం చెబుతున్నప్పుడు నా ఆధ్యాత్మిక తండ్రి సాధు సల్మాన్ గారు ఉండేవారు. ఆయన పైకి చెప్పుకోలేకపోయినా అంతరంగంలో ఎంతో సంతోషించేవారు. నేను ఈ బిడ్డను ప్రభులోనికి నడిపించాను, ఎంత చక్కగా వాడబడుతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. మన ద్వారా ఇతరులకు ఆనందం కలగాలి, మన ద్వారా ఇతరులకు ఆదరణ కలగాలి. ఎక్కువగా మనను ప్రభులోనికి నడిపించిన వారికి ఇంకా ఎక్కువ ఆనందము ఆదరణ కలగాలని నేను మనవి చేస్తున్నా. 8వ వచనం నుంచి 10వ వచనం వరకు చదువుతున్నాను. కావున యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను, వృద్ధుడను. ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనైన పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడకు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొంచున్నాను. ఎవరి కోసరం అండి? నా ప్రియులరా, పౌలు గారి యొక్క నిస్వార్థమైన జీవితం మనకెంతో మాదిరి. పౌలు గారి అంతటి వాళ్ళు మనం కాకపోయినా పౌలు గారి జీవితంలోని కొన్ని లక్షణాలు మనం మాదిరిగా తీసుకొని వాటిని అలవర్చుకుని వాటి ప్రకారం జీవించటం ఎంతో ఆశీర్వాదకరం అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన అంటున్నాడు, నేను ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్నాను, వృద్ధుడను అని పైన 1 వేసి కింద రాశాడు. చూడండి, నేను వృద్ధుడను అనగా నాకు చాలా ధైర్యం ఉంది. ఎందుచేత నా వయసును బట్టి. అంత మాత్రమే కాదు, నేను క్రీస్తుకు రాయబారినై ఉన్నాను. ఐఎమ్ ద అంబాసిడర్ ఆఫ్ ద లార్డ్ జీసస్. యేసు ప్రభు వారి రాయబారిని కాబట్టి బహుధైర్యంతో ఈ మాటలు నీకు వ్రాస్తూ ఉన్నాను. నేను రాయబారిని, నేను వృద్ధుడను
అంత మాత్రమే కాదు, ఆ ప్రభువు కొరకు నేను ఖైదీగా ఉన్నాను. ఖైదీగా ఉన్నా నేను ప్రేమను బట్టి నిన్ను వేడుకుంటున్నాను. ప్రియులరా, ఒక వ్యక్తి కొరకు, అంటే ఒక బానిస ఒనేసీము కొరకు ఈ పౌలు గారు వృద్ధాప్యంలో ఉండి, ఎంతో అనుభవంలో ఉండి, ఎన్నో గొప్ప విషయాలు తన యొక్క జీవితంలో అనుభవించి ఉండి ఎంతగా తగ్గించుకుంటున్నాడు. ఈ పౌలు గారు ఇతని కొరకు పూటపడుతున్నాడా అన్నట్టుగా తన యొక్క జీవితంలో తను తాను తగ్గించుకుంటున్నాడు. ఈ రాత్రి వాక్యం వింటున్నా మీరు కానీ, వాక్యం చెబుతున్నా నేను కానీ, మన యొక్క జీవితాలలో ఇతరుల రక్షణార్థం, ఇతరుల క్షేమార్థం ఎంత తగ్గించుకోవాలో ఈ రాత్రి నేర్చుకుందాం. ఆయన అంటున్నాడు, మొదట అతడు నీకు నిష్ప్రయోజకుడే, నాకు నిష్ప్రయోజకుడే, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజకుడయ్యాడు. దేవుని నామానికి స్తోత్రం. ఒనేసిమో బానిస, ఒనేసిమో నిష్ప్రయోజకుడు. ఇప్పుడు అతడు ప్రయోజకుడయ్యాడు, తన యజమానికి ప్రయోజకుడయ్యాడు. పౌలు గారంతటి గొప్పవానికి ప్రయోజకుడయ్యాడు. కారణం ఏమిటనగా ఒకే ఒక కారణం, అతడు రక్షింపబడ్డాడు. వాక్యం వింటున్నా నా ప్రియ బిడ్డలరా, ఈ రాత్రి సమయంలో మీరు రక్షింపబడితే మీరు ఎంతమందికి ప్రయోజకారులో, మీరు ఎంతమందికి ప్రయోజకారుకులు అవుతారో ఆలోచించాలని నేను మనవి చేస్తున్నా. నీ కుటుంబానికే కాదు, నీ సమాజానికి, నీ దేశానికి, ప్రపంచానికి నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు, ప్రయోజనకారిగా ఉంటావు. ఈ రాత్రి ఉన్న పాటున ఉన్న చోటున తీర్మానం చేసుకో. ఇంకా రక్షింపడకపోతే ఇది అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. బానిసైన ఒనేసిమును రక్షించుకున్న దేవుడు నిన్ను రక్షించుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆ ప్రియ ప్రభుక పాదాల దగ్గరికి వచ్చి ఒకే ఒక మాట ఆ సుంకర వలె చెప్పు, దేవా నేను పాపిని, నన్ను క్షమించు అని అంటే రైట్ నా ఉన్న పాటును ఉన్న చోటున ఆ ప్రభు నిన్ను క్షమించి నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు ప్రయోజనకారిగా చేస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు వాక్యం విన్న ప్రతి బిడ్డకు అనుగ్రహించునుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు మీ ముందు మళ్ళీ రావడానికి దేవుడిచ్చిన అత్యంత కృప బట్టి దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను. ఈరోజు రావడానికి ప్రత్యేకమైన కారణం, దానియేలు గ్రంథం నాన్నగారు పూర్తి చేశారు. ఈ దానియేలు గ్రంథం పూర్తి చేయడానికి దేవుడిచ్చిన కృప బట్టి దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఇప్పటి వరకు 8 గ్రంథాలు బైబిల్ సమయం కార్యక్రమం ద్వారా ఆరాధన ఛానల్లో వచనం వెంబడి వచనాన్ని పూర్తి చేయడానికి దేవుడిచ్చిన అత్యంత కృపకి మేము ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. వచనం వెంబడి వచనం పూర్తి చేసిన ఈ 8 గ్రంథాలు మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము నమ్ముతున్నాం. ఇది పూర్తి చేయడానికి అశేష తెలుగు ప్రజలు చూపెట్టిన ప్రేమ, ఆదరణ, అతి ముఖ్యంగా మీ ప్రార్థనల వల్ల మేము ఈ 8 గ్రంథాలని పూర్తి చేయగలిగాం. దాని కొరకే దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటాం. ఈరోజు దానియేలు గ్రంథం క్విజ్ మీ ముందు తీసుకొస్తానికి నేను వచ్చాను. దానియేలు గ్రంథం ఎంతో ఆశీర్వాదకరం, ఎంతో ప్రేరేపించే గ్రంథం. ప్రత్యేకంగా నాకు వ్యక్తిగతంగా దానియేలు గ్రంథం ఎంతో ప్రేరేపించినది. దానియేలు తన యవ్వన కాలము నుండి వృద్ధాప్యం వరకు ఎక్కడ తన విశ్వాస జీవితం, ఎన్ని కష్టాలు, నష్టాలు, ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా ఆయన విశ్వాస జీవితం ఎక్కడా సన్నగిల్లలేదు. దాని కొరకై అలాంటి జీవితాన్ని మనం కూడా మన జీవితాల్లో మన కష్టాలు, నష్టాలు వచ్చినప్పుడు కూడా అలానే మనం జీవించాలి. తనే కాకుండా తన స్నేహితులు షద్రక్, మెషక్, అబేద్నెగో వాళ్ళు మరణాన్ని చూచేటప్పుడు వారు అన్న గొప్ప మాట, దేవుడు మమ్మల్ని కాపాడినా కాపాడకపోయినా
ఆయన యందే మేము విశ్వాసం ఉంచుతాం. అలాంటి విశ్వాస జీవితాన్ని, అలాంటి ప్రార్థన జీవితాన్ని మనం కూడా ప్రత్యేకంగా యవనస్తులు అలాంటి జీవితాన్ని మీరు జీవించాలి. ఓకే, ఇప్పుడు క్విజ్ టైం. దానియేలు గ్రంథంలో నేను మీకు 12 ప్రశ్నలు ఇస్తాను. ఆ 12 ప్రశ్నలకు మీరు సరైన జవాబుతో వస్తే 3 బహుమతులు ఇవ్వబడును. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఉంటాయి. కాబట్టి దానియేలు గ్రంథంలోని ఈ 12 ప్రశ్నలు. మొదటి ప్రశ్న, దానియేలు గ్రంథంలో మాంత్రికులు చెప్పిన సగము నిజము సగము అబద్ధము, హాఫ్ ట్రూత్ అండ్ హాఫ్ లై ఏది? అది మాకు మీరు రెఫరెన్సులతో రాయండి. మొదటి ప్రశ్న మరొకసారి, దానియేలు గ్రంథంలో మాంత్రికులు చెప్పిన సగము నిజము సగము అబద్ధము, హాఫ్ ట్రూత్ అండ్ హాఫ్ లై ఏది? అది మాకు మీరు రెఫరెన్సులతో రాయండి. రెండవ ప్రశ్న, మానవులలో నుంచి నెబుకద్నెజర్ తరమబడటానికి కారణం ఏంటిది? రెండవ ప్రశ్న మరొకసారి, మానవులలో నుంచి నెబుకద్నెజర్ తరమబడటానికి కారణం ఏంటిది? మూడవ ప్రశ్న, వేరగు కొమ్ము పరిశుద్ధులతో యుద్ధం చేసి గెలుస్తుంది, ఆ కొమ్ము ఎవరు? రెఫరెన్సులతో రాయండి. మూడవ ప్రశ్న మరొకసారి, వేరగు కొమ్ము పరిశుద్ధులతో యుద్ధం చేసి గెలుస్తుంది, ఆ కొమ్ము ఎవరు? రెఫరెన్సులతో రాయండి. నాలుగవ ప్రశ్న, మెస్సయ్య వచ్చే వరకు ఎంతకాలం పడుతుంది, అది ఎప్పుడు ప్రారంభమవుతుంది? నాలుగవ ప్రశ్న మరొకసారి, మెస్సయ్య వచ్చే వరకు ఎంతకాలం పడుతుంది, అది ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఐదవ ప్రశ్న, సమాధుల్లో నిద్రించువారు అనేకులు మేల్కొంటారు, వారు ఎవరు? నిత్యముగా హేయులగుటకు మేల్కొని వారు ఎవరు? అది మీరు మాకు రెఫరెన్సులతో రాయండి. ఐదవ ప్రశ్న మరొకసారి, సమాధుల్లో నిద్రించువారు అనేకులు మేల్కొంటారు, వారు ఎవరు? నిత్యముగా హేయులగుటకు మేల్కొని వారు ఎవరు? అది మీరు మాకు రెఫరెన్సులతో రాయండి. ఆరవ ప్రశ్న, నువ్వు బహుప్రియుడవు అనే మాట ఎవరిని ఉద్దేశించి చెప్పబడింది, ఎన్ని పర్యాయాలు చెప్పబడింది? మాకు రెఫరెన్సులతో రాయండి. ఆరో ప్రశ్న మరొకసారి, నువ్వు బహుప్రియుడవు అనే మాట ఎవరిని ఉద్దేశించి చెప్పబడింది, ఎన్ని పర్యాయాలు చెప్పబడింది? మాకు రెఫరెన్సులతో రాయండి. ఏడవ ప్రశ్న, దానియేలు ఎంతవరకు జీవించాడు, బహుశా ఎన్ని సంవత్సరాలు బ్రతికి ఉంటాడు? మీరు మాకు రాయండి. ఏడవ ప్రశ్న మరొకసారి, దానియేలు ఎంతవరకు జీవించాడు, బహుశా ఎన్ని సంవత్సరాలు బ్రతికి ఉంటాడు? మీరు మాకు వ్రాయండి. ఎనిమిదవ ప్రశ్న, నెబుకద్నెజర్ రాజు దానియేలుకు బెల్తషాజరు అను పేరు పెట్టడానికి కారణం ఏమిటి? ఆ కారణాన్ని ఎవరు వివరించారు? మీరు మాకు తెలియజేయండి. ఎనిమిదవ ప్రశ్న మరొకసారి, నెబుకద్నెజర్ రాజు దానియేలుకు బెల్తషాజరు అను పేరు పెట్టడానికి కారణం ఏమిటి? ఆ కారణాన్ని ఎవరు వివరించారు? మీరు మాకు తెలియజేయండి. తొమ్మిదవ ప్రశ్న, చెరపకురా చెడెదవు అనే లోకోక్తిని దానియేలు గ్రంథం ద్వారా మాకు సోదాహరణంగా వివరించండి. తొమ్మిదవ ప్రశ్న మరొకసారి, చెరపకురా చెడెదవు అనే లోకోక్తిని దానియేలు గ్రంథం ద్వారా మాకు సోదాహరణంగా వివరించండి. పదవ ప్రశ్న, తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యము చేయుదురు. బైబిల్లోంచి ఇతర గ్రంథాల నుంచి ఉదాహరణ తీసుకొని ఈ వచనాన్ని మాకు వివరించండి. పదవ ప్రశ్న మరొకసారి, తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యము చేయుదురు. బైబిల్లోంచి ఇతర గ్రంథాల నుంచి ఉదాహరణ తీసుకొని ఈ వచనాన్ని మాకు వివరించండి. 11వ ప్రశ్న, మామూలుగా రాజు కానీ మనుషులు కానీ ఒక దేవుణ్ణి పూజిస్తారు, కానీ ఒక రాజు మాత్రం ఒక మనిషిని పూజించాడు. ఆ రాజు ఎవరు? ఆ మనిషి ఎవరు? మీరు మాకు తెలియజేయండి. 11వ ప్రశ్న మరొకసారి, మామూలుగా రాజు కానీ మనుషులు కానీ ఒక దేవుణ్ణి పూజిస్తారు, కానీ ఒక రాజు మాత్రం ఒక మనిషిని పూజించాడు. ఆ రాజు ఎవరు? ఆ మనిషి ఎవరు? మీరు మాకు తెలియజేయండి. 12వ ప్రశ్న, అత్యధికముగా బలము కలిగిన మేకపోతి యొక్క పెద్ద కొమ్ము విరిగింది, ఆ పెద్ద కొమ్ము ఎవరు? మీరు మాకు రాయండి. అత్యధికముగా బలము కలిగిన మేకపోతి యొక్క పెద్ద కొమ్ము విరిగింది, ఆ పెద్ద కొమ్ము ఎవరు? మీరు మాకు రాయండి.
ఓకే, ఈ 12 ప్రశ్నలు మీరు రాసుకున్నారు కదా. ఈ 12 ప్రశ్నలు కానీ మీరు మిస్ అయ్యి ఉంటే, రాసుకుంటాం తప్పి ఉంటే, లేకపోతే ఈ ప్రోగ్రామ్ని కానీ మీరు చూడలేని పరిస్థితుల్లో కానీ ఉంటే మీరు ఈ 12 ప్రశ్నలు మాకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. మా ఆఫీస్ ఫోన్ నెంబర్ 04027671500. ఫోన్ నెంబర్ మరొకసారి 04027671500. ఈ ప్రశ్నలకు కానీ మీరు సరైన సమాధానము మీరు మాకు అతి త్వరలో రాసి పంపించండి. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. ఈ దానియేల్ గ్రంథం క్విజ్ ద్వారా మీరు మీ ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా బహుగా బలపడతారని, మీ విశ్వాస జీవితం బహుగా బలపడాలని, ఈ విశ్వాస జీవితాన్ని మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆయన యందు విశ్వాసము, ఆయన యందు నమ్మకం ఏ విధంగా అయితే దానియేలు పెట్టాడో ఆ విశ్వాస జీవితాన్ని మీరు కలిగి ఉండి మీరు ముందుకు సాగాలనే మా ప్రయత్నం. ఈ ప్రయత్నంలో మీరు చూపెడుతున్న ప్రేమ, ఆదరణ, మీ ప్రార్థనలకు మీకెంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈ క్విజ్కి మీరు సరైన సమాధానం ఎంత త్వరగా అయితే అంత త్వరగా మీరు మాకు పంపిస్తారని నేను విశ్వసిస్తున్నాను. ఈ క్విజ్ని, మిమ్మల్ని, ఈ యేసు అనుచరుల మినిస్ట్రీని, ఈ బైబిల్ సమయం కార్యక్రమాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడని విశ్వసిస్తూ ప్రేమతో మీ సహోదరుడు భక్త్ సింగ్ సెలవు తీసుకుంటాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.